ఇప్పుడు ఉప్మాకైతే ప్రిపేర్ చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా చూస్తున్నారు కదా. పోపు అయితే రెడీ అయిపోయింది. అందులోకి కావాల్సినంత నేనైతే నలుగురు ఉన్నాం కాబట్టి చిన్న టీ గ్లాస్తో ఒక 3.5 వేసాను. సరిపోతుంది మాకు ఇది. దీనికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోనే. రవ్వ ఉప్మా అయితే వేయించి పక్కకు తీసుకొని ఎసురు మరగనిచ్చి ఆ తర్వాత పోస్తాను ఫ్రెండ్స్. ఇది గోధుమ రవ్వ కదా, దానికి ఇలా పొయ్యకపోయినా పర్వాలేదు, ఉండైతే కట్టదు, ఇందులోనే వేసుకోవచ్చు. మనకి ఉప్మా పర్ఫెక్ట్గా రెడీ అయ్యేలోపు చట్నీ తయారు చేసుకుందాం. చూస్తున్నారు కదా, ముందుగానే పచ్చిమిర్చి అలాగే చట్నీ పప్పులు వేయించి పక్కకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి యాడ్ చేశాను అనమాట. అలాగే ఉప్పు, జీలకర్ర, తెల్లగడ్డ, ఎవరెవరి ఇష్టం అల్లం కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇందులోకి చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇవి అయితే యాడ్ చేసేస్తున్నాను. చూస్తున్నారు కదా, చట్నీ అయితే మిక్స్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, పర్ఫెక్ట్గా మన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఉప్మా పరిస్థితి ఏంటో చూద్దాం. ఇదిగో మధ్యలో కలబెట్టాలి కదా ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది. ఇంకా పర్ఫెక్ట్గా అవ్వలేదు, ఇంకొక 2 నిమిషాలు. ఓకే ఫ్రెండ్స్, మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది, పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.